గత 100 ఏళ్లుగా ప్రపంచాన్ని శాసిస్తున్న దేశం ఏదైనా ఉందంటే అది అమెరికానే. ఇది జస్ట్ సూపర్ పవర్ మాత్రమే కాదు, చాలా మంది ఇష్టపడే దేశం కూడా. ఎంతో మందికి కలల దేశం, అవకాశాల గని. జీవితంలో అమెరికా ఒక్కసారైనా వెళ్లాలనుకునే వాళ్ళు ఎంతో మంది, అక్కడే ఉండిపోవాలనుకుంటారు ఇంకొంతమంది. ఇక మన తెలుగు వాళ్ళకి అమెరికా అంటే ఎంత ప్రేమో కొత్తగా చెప్పక్కర్లేదు. సో మనం ఈ వీడియోలో అమెరికా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని తెలుసుకోపోతున్నాం. లెట్స్ బిగిన్ ద వీడియో. అమెరికా గురించి మీకే విషయం తెలుసా? అమెరికా జెండాను ఇప్పటి వరకు 27 సార్లు మార్పులు చేశారు. ఆ జెండాలో కనిపించే ఒక్కో స్టార్ ఒక్కో స్టేట్ ని సూచిస్తుంది. మొదట్లో ఈ జెండాలో 13 స్టార్సే ఉండేవి. స్టేట్స్ పెరిగే కొద్దీ స్టార్స్ కూడా పెరిగాయి. ఇంకా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే అమెరికాలో రాష్ట్రాలకు కూడా ప్రత్యేకంగా జెండాలుంటాయంట. మన దేశంలో కూడా ఇలా జెండా ఉండే రాష్ట్రం ఒకటి ఉంది. అదేంటో మీకు తెలిస్తే కమెంట్ చేయండి. అమెరికా అఫీషియల్ లాంగ్వేజ్ ఏది అని అడిగితే చాలా మంది కాన్ఫిడెంట్ గా ఇంగ్లీష్ అని చెప్తారు. నిజానికి అమెరికాకు అధికారిక భాష అంటూ ఏదీ లేదు. కాకపోతే అఫీషియల్ కమ్యూనికేషన్స్ అన్ని ఇంగ్లీష్ లో నడుస్తాయి. దేశంలో దాదాపు 78% మంది ఇంగ్లీష్ లో మాట్లాడతారు. ఇంగ్లీష్ తరువాత ఎక్కువగా అమెరికాలో వినిపించే లాంగ్వేజ్ స్పానిష్. అక్కడి జనాభాలో సుమారు 13% మంది స్పానిష్ స్పీకర్స్. అమెరికాలో ఎక్కువగా మాట్లాడే భాషల్లో హిందీ 13వ స్థానంలో ఉంటే తెలుగు 19వ ప్లేస్ లో ఉంది. మన ఇండియా విషయానికి వస్తే అఫీషియల్ లాంగ్వేజెస్ గా హిందీ, ఇంగ్లీష్ రెండూ ఉన్నాయి. కానీ చాలా మంది అనుకున్నట్టు మన నేషనల్ లాంగ్వేజ్ హిందీ కాదు. అమెరికాలోని అతిపెద్ద రాష్ట్రం అలస్కా. దీని విస్తీర్ణం దాదాపు 17 లక్షల చదరపు కిలోమీటర్లు. ఈ రాష్ట్రాన్ని అమెరికా డబ్బులిచ్చి రష్యా నుంచి కొనుక్కుందంటే మీరు నమ్ముతారా? అవును, అది కూడా చాలా చవకగా. 1867లో జస్ట్ $7.3 మిలియన్ అలస్కాను రష్యా అమెరికాకు అమ్మేసింది. నిజానికి అమెరికాకు అలస్కాతో బార్డర్ ఏమీ లేదు. రెండింటికి మధ్యలో కెనడా ఉంటుంది. అక్కడి వెళ్లాలంటే కూడా కెనడా మీదుగా లేదా సముద్ర మార్గంలో వెళ్ళాలి. అప్పట్లో అలస్కా రష్యా వలస పాలనలో ఉండేదంట. అయితే ఈ ప్రాంతం నుంచి రష్యాకు పెద్దగా వచ్చే ఆదాయం ఏదీ లేకపోవడంతో అమెరికాకు అమ్మేసింది. ప్రపంచంలోనే అత్యధిక మంది బిలియనియర్లు ఉంది అమెరికాలోని. అమెరికన్ డాలర్లలో 1 బిలియన్ అంటే ఇండియన్ కరెన్సీలో 8,200 కోట్ల రూపాయలతో సమానం. ఫోర్బ్స్ మ్యాగజైన్ లేటెస్ట్ డేటా ప్రకారం వరల్డ్ వైడ్ గా 2,640 మంది బిలియనియర్లు ఉంటే వాళ్ళలో 735 మంది ఒక అమెరికాలోనే ఉన్నారు. ఎలన్ మాస్క్, బిల్ గేట్స్, జెఫ్ బెజాస్, వార్నర్ బఫెట్, మార్క్ జగర్బర్గ్ ఇలా మనకు తెలిసిన టాప్ బిలియనియర్లంతా అమెరికన్సే. ఇంకా ఈ బిలియనియర్ల సంఖ్యలో సెకండ్ ప్లేస్ చైనాది. ఆ దేశంలో 5,062 మంది బిలియనియర్లు ఉన్నారు. ఇండియా థర్డ్ ప్లేస్ లో ఉంది. మన దేశంలో 169 మంది బిలియనియర్లు ఉన్నారు. మన దేశంలో అత్యధిక ధనవంతుడు ఎవరో మీకు తెలుసా? తెలిస్తే కామెంట్స్ లో సమాధానం చెప్పండి. మనం ఇండియాలో ఏ స్టేట్ వాళ్ళకైనా కాల్ చేసి ఇప్పుడు టైం ఎంత అని అడిగితే అందరూ ఒకే సమాధానం చెప్తారు. మన దేశం అంతా ఒకటే టైం జోన్ ఫాలో అవుతుంది. కానీ అమెరికాలో అలా కాదు. కాలిఫోర్నియాలో పొద్దున 10 గంటలంటే న్యూయార్క్లో మధ్యాహ్నం 1 అవుతుందని అంటారు. ఆ దేశంలో 9 టైం జోన్స్ ఉన్నాయి. ఈస్టర్న్, సెంట్రల్, పెసిఫిక్, మౌంటైన్. మెయిన్గా ఈ 4 టైం జోన్లను అక్కడి జనం ఫాలో అవుతారు. అమెరికాలో ఫాస్టెస్ట్ గ్రోయింగ్ లాంగ్వేజ్ ఏంటో తెలుసా? మనదే. అవును, తెలుగు మాట్లాడే వారి శాతం ప్రతి సంవత్సరం భారీ స్థాయిలో పెరిగిపోతుంది. స్టూడెంట్ వీసాల మీద, జాబ్ వీసాల మీద ప్రతి సంవత్సరం చాలా మంది అమెరికాకు తెలుగు రాష్ట్రాల నుంచి వలసపోతున్నారు. Y2K సాఫ్ట్వేర్ బూమ్ తో మొదలైన వలసలు ఇప్పుడు పీక్ కి చేరుకున్నాయి. అమెరికన్ యూనివర్సిటీ అడ్మిషన్ సీజన్లలో మన దగ్గర ఎయిర్పోర్ట్ లో స్టూడెంట్స్ రష్ చూసే ఉంటారు. అంతలా పెరిగిపోతున్నాయి మన దగ్గర నుంచి వలసలు.
హాలీవుడ్ ఈ పేరు వినని వాళ్ళు ఉండరేమో. హాలీవుడ్ అంటే ఏంటని అడిగితే ఎవరైనా ఇంగ్లీష్ మూవీస్ అనే అంటారు. బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్, ఆస్ట్రేలియాలలో కూడా ఇంగ్లీష్ మూవీస్ తీస్తుంటారు. కానీ మనం చూసే ఇంగ్లీష్ మూవీల్లో చాలా వరకు ఈ హాలీవుడ్లోనే ప్రొడ్యూస్ అవుతుంటాయి. పైగా ఇక్కడ తీసిన సినిమాల రేంజే వేరు. అవతార్, మార్వెల్ సిరీస్ ఇలా చెప్పుకుంటూ పోతే మనం చూసిన ఇంగ్లీష్ మూవీస్లో దాదాపు 90% ఇక్కడివే ఉంటాయి. అందుకే మనకు ఇంగ్లీష్ సినిమాలంటే హాలీవుడ్, హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ సినిమాలు. ప్రపంచంలోనే అతిపెద్ద సినిమా స్టూడియో ఈ హాలీవుడ్. ఇది అమెరికాలోని లాస్ ఏంజల్స్లో ఉంది. మన ఫిలిం నగర్ల అక్కడి సినిమా వాళ్ళ ఏరియా అన్నమాట ఇది. మీరు కూడా హాలీవుడ్ మూవీ లవర్స్ అయితే మీకు నచ్చిన 3 హాలీవుడ్ మూవీస్ని కమెంట్స్లో మెన్షన్ చేయండి. కెసినోల కేర్ ఆఫ్ అడ్రస్ అంటే అమెరికాలోని లాస్ వేగస్ అనే చెప్పాలి. రాత్రికి రాత్రి ఎంతో మంది తలరాతలు మారిపోతుంటాయి ఇక్కడ. ప్రపంచంలోనే అత్యధికంగా గ్యాంబ్లింగ్ జరిగేది ఈ నగరంలోనే. గ్యాంబ్లింగ్ ఆడేందుకు ఎక్కడెక్కడి నుండో వేగస్ కి వస్తుంటారు. గ్యాంబ్లింగ్ లో వచ్చే ఆదాయం విషయంలో కోవిడ్ పాండమిక్ కి ముందు దాకా లాస్ వేగసే ప్రపంచంలో ఫస్ట్ ప్లేస్ లో ఉండేది. అమెరికా ప్రపంచంలోనే అతిపెద్ద ఎకానమీ. ఫోర్బ్స్ మ్యాగజైన్ అంచనా ప్రకారం అమెరికా జీడిపి వాల్యూ $26,854 బిలియన్. తలసరి జీడిపి విషయానికి వస్తే $80,000. అమెరికా తర్వాత ప్లేస్లలో చైనా, జపాన్, జర్మనీ, ఇండియా ఉన్నాయి. మన దేశం జీడిపి $3,750 బిలియన్. తలసరి జీడిపి $2,600. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్లోని హిరోషిమా, నాగసాకిలపై అమెరికా అణుబాంబు వేసిన సంగతి చాలా మందికి తెలిసే ఉంటుంది. ప్రపంచంలోనే మొట్టమొదటి అణుబాంబు తయారు చేసిన దేశం అమెరికానే. మన్హాటన్ ప్రాజెక్ట్ అనే కోడ్ నెంబర్తో ప్రముఖ సైంటిస్ట్ రాబర్ట్ ఓపెన్ హైమర్ నేతృత్వంలో ఈ బాంబును రూపొందించాడు. ఇలా తయారు చేసిన అణుబాంబును అమెరికా 1945లో హిరోషిమా, నాగసాకిలపై వేసింది. ఈ బాంబు దాడిలో 1,20,000 నుండి 2,20,000 మంది దాకా చనిపోయారు. చరిత్రలో అణుబాంబులతో దాడి జరిగిన సంఘటన ఇదొక్కటే. ఆ తర్వాత ఏ దేశం కూడా అణుబాంబును ఉపయోగించలేదు. ఇలాగే అమెరికా గురించి మీకు తెలిసిన ఇంట్రెస్టింగ్ విషయాలు ఏమైనా ఉన్నాయా? అవేంటో కమెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ స్టఫ్ కోసం కోకోనట్ ఫోకస్ ని సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోస్ మిస్ కాకుండా ఉండేందుకు బెల్ ఐకాన్ ని ట్యాప్ చేయండి.